ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ అనే మంత్రి బొత్స అంటున్నారు, వైసీపీ నేతలు అంటున్నారు. మరి మంత్రులు మాట్లాడుతుంది ఏమైనా చిలక జోస్యమో మేమే గెలుస్తామని ఎట్లా చెప్తారు? పిక్చర్ అర్థమైపోయింది. ప్రశాంత్ కిషోర్ మాటలు నిజం అవ్వబోతున్నాయి అంటున్నారు భానుప్రకాష్ గారు, చంద్రశేఖర్ గారు. భానుప్రకాష్ గారికి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మీకు వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అన్న. చిలక జోస్యం చెప్తుంది ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో పనిచేసింది, మహిళల్ని లక్షాధికారుల్ని చేసింది, రాష్ట్ర ఖజానాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టింది, నాయకుల దగ్గరకు ప్రజలు పరిగెత్తేటటువంటి పరిపాలన నుంచి ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళేటటువంటి పరిపాలనని తీసుకొచ్చింది. ప్రజా వ్యవస్థలో ఒక గొప్ప మార్పుని, ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుందంటే ఆ విధమైనటువంటి పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించింది. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఇచ్చి ఓట్లు వేశారు. మహిళలకి విపరీతమైన లబ్ధి మా ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మాకు అనుకూలంగా ఓటు వేశారని మేము చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి వ్యాఖ్యల్ని మేము చేస్తున్నాం. మరి ఎన్డీఏ కూటమి ఏమి చేసిందని ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఓట్లు వేయాలి? ఒకసారి చెప్పాలి కదా. 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో భాగస్థులైనటువంటి ఈ ఎన్డీఏ కూటమి సభ్యులు ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యనప్పుడు మాట్లాడలేనటువంటి ఈ అసమర్థ ఎన్డీఏ కూటమి నాయకులు ఆ రోజు ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇవాళ వారి వైపున ప్రజలు లేరని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లాంచింగ్లోనే వాళ్ళు భాగస్వాములు కాలేకపోయారంటే ఆ పార్టీ మీద వారికి ఎంత అపనమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలా దగా చేస్తుంది, ప్రజల్ని ఎలా వంచిస్తుంది, ప్రజల్ని ఈ మేనిఫెస్టో రూపంలో ఎలా మోసం చేయబోతుంది అది ఎన్డీఏ గ్రహించింది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరు కూడా దానికి సపోర్ట్గా రాలేదు. మరి అలాంటి ఒక కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీయే ఆ మేనిఫెస్టోని నమ్మకపోతే తెలుగు ప్రజలు ఎందుకు నమ్ముతారు? తెలుగు ప్రజలు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా దగాపడ్డారు, దోపిడీ చేయబడ్డారు. దుర్మార్గంగా పరిపాలనని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలు చీత్కరించుకున్నారు. కాబట్టి 23 సీట్లకి ఆ పార్టీని పడవేసి నెట్టివేశారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ వారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఏంటి, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మేలేంటి, అభివృద్ధి ఏంటి, ఫండ్ ఏంటి, అశాస్త్రీయంగా విడదీసినటువంటి రాష్ట్రానికి వీళ్ళు చేసినటువంటి మంచి ఏంటి? ఒక విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపించడానికి చూయించారా? దీనికి సమాధానం వారు చెప్పి వారికి ఎందుకు ఓట్లు ప్రజలు వేశారో చెప్తే బాగుంటుంది. ఇవాళ రాష్ట్రంలో వారే చెప్తున్నారు కావాలి జగన్ రావాలి జగన్ అని ప్రజలు ఎన్నుకున్నారని. ఎస్, ఇప్పుడు కూడా కావాలి జగన్ రావాలి జగన్ అనుకున్నారు కాబట్టే పెద్ద ఎత్తున 90% ఈ దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రంగా ఏపీ రాష్ట్రం ఉంది. ఎందుకు ఉంది అంటే ఇచ్చినటువంటి పథకాలు, సాధించినటువంటి ప్రగతిని బట్టి అలా ముందుకు వెళ్తుందని మేము చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రశేఖర్ గారు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముందు మీ రెండు పార్టీల మధ్య కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇదే తరహా మాటలతో నడిచింది. అంటే భారీగా నమోదైన శాతం మాకే అనుకూలం అనేది కూటమి నేతలు చెబుతున్నది. రెండోది ప్రశాంత్ కిషోర్ కూడా తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు, 4వ రౌండ్కు వచ్చేసరికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాస్తవం అనేది బోధపడుతుంది అనే తరహా వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని ఒక కామెంట్ చేశారు. అవే నిజం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పిక్చర్ అలాగే ఉందని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అంటున్నారు. ఇవాళ ఒక పీకేని పక్కన పెట్టుకొని ఉన్నారు వీళ్ళు, ఇంకొక పీకే తోటి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. దాని భవిష్యత్ ఏంటో ఒకసారి చెప్పమనండి. బీహార్ లో పెట్టుకున్నటువంటి జన్ సూరజ్ అభియాన్ అనేటటువంటి పార్టీ పరిస్థితి ఏంటి? ఒక ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి, తనకై తన సొంతంగానే గెలవలేనటువంటి ఈ వ్యక్తి గతంలో అనేక రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పిన ప్రతిసారి ఓడిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం, ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి తొత్తుగా మారుతున్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ మాటలకి విలువ ఎక్కడుంది? ఒకసారి కాంగ్రెస్ తో, ఒకసారి ఇంకొక పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎత్తులు వేసేటటువంటి ఈ జిత్తులు మారిన ఈ పీకే గారు చెప్పేటటువంటి మాటలకి ఎలాంటి శాంక్టిటీ లేదు. ఎందుకంటే వారు చెప్పిన అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. మరి ఇతను చెప్పేది నిజమని వీళ్ళు నమ్ముతున్నారంటే అజ్ఞానంతో మాట్లాడడమే తప్ప ఇంకోటి. 2019 ఎన్నికల టైంలో మీరు కూడా ఆయన్నే కీలక స్ట్రాటజిస్ట్ గా వాడుకున్నారు కదా.
సార్ మీకు పని చేశారు వైఎస్ఆర్ సార్ కాంగ్రెస్ అతను ఒక వ్యాపారి, పొలిటికల్ వ్యాపారం చేయడం అతనికి ఉన్నటువంటి వృత్తి. ఆ వృత్తిలో భాగంగా మా ఒక పార్టీ ఖచ్చితంగా ఎవరైతే రాజకీయంగా ఒక వేదికని ఎంచుకొని ఉన్నారో ఆ సపోర్ట్ తీసుకున్నాం, వాస్తవమే. ఆ తర్వాత తన యొక్క పరిస్థితిని గమనించిన తర్వాత మేము మళ్ళీ డివియేట్ అయ్యాం. ఇవాళ అతని దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఈ దేశంలో చాలా చోట్ల చాలా పార్టీలకు పనిచేస్తున్నారు. అలాగే మాకు పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తుంది. దీంట్లో వీళ్ళకి ఎందుకు సందేహాలు రావాలి? ఏ విధంగా వాళ్ళు పీకే గారిని మోయాలని అనుకుంటున్నారో మోసుకోమనండి. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇదే నోర్లు పీకే గారిని తిట్టాయి. ఇవాళ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంటే మళ్ళీ పొగుడుతున్నాయి. అంటే నరం లేని నాలిక ఎటైనా మెలికలు తిప్పటం అనేది ఈ ఎన్డీఏ కూటమి నాయకులకి అలవాటుగా మారిపోయింది. అన్న అంశాన్ని ఒకటి తెరపేందుకు తెస్తున్నారు. రెండోది, ఓటమి అర్థమైపోయింది కాబట్టి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాస్తవం అర్థమైంది, ప్రజలు కసితో ఓటు వేశారు. ఇంత టర్న్అవుట్, పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఇంత టర్న్అవుట్ అవ్వటం కూడా మా గెలుపుకు అదొక సంకేతం అంటున్నారు భానుప్రకాష్ గారు. పాపం భానుప్రకాష్ గారు ఏ పార్టీ అయితే తిట్టిందో వీళ్ళ నాయకుడిని, ఏ పార్టీ నాయకుడైతే చెప్పలేని భాషతోటి మాట్లాడాడో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఒక నాయకుడు. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ బీజేపీని తిట్టనటువంటి మాట లేదు, బీజేపీ యొక్క నాయకుడిని మాట్లాడినటువంటి మాట లేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే అంత దిగజారినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏం చిత్తశుద్ధి ఉంది? అలాంటి పార్టీ ఇవాళ ఉత్తరాంధ్రలో సార్ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాలు మీరు తీసుకోండి. ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో హింసాకాండ, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద చేస్తున్నటువంటి దాడులు, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో, ఏపీలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామని వారు ఏదైతే వ్యాఖ్య చేశారో వారు ఊహించుకోవాలి, వారు ఆలోచించుకోవాలి. ఎలాంటి పార్టీలో వాళ్ళు బతుకుతున్నారో ఆలోచించుకోవాలి. ఎలా చిచ్చులు పెట్టి ఎలా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తిగా బీజేపీ పార్టీ మారిందో, ఏ విధమైనటువంటి మారణకాండ ఉత్తర భారతదేశంలో వారు సృష్టించారో ఒక్కసారి ఆలోచిస్తే గణాంకాలు కూడా చెప్తున్నాయి, క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఎంత పెట్టరేగిపోతున్నారో బీజేపీ మూకలు అనేక సందర్భాల్లో తేటతెల్లమయ్యాయి. ఇవాళ ఏపీలో ఒక చిన్న మచ్చలేనటువంటి పరిపాలన అందించినటువంటి జగనన్నకు పట్టం కట్టడానికి వారులు తీరి 12 గంటల దాకా ఓట్లు వేశారు. దీనికి కావాల్సినటువంటి డేటా మేము చెప్పాం, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఒక రాష్ట్రం 2 సంవత్సరాలు కరోనా వెళ్లిపోయిన తర్వాత 4,75,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వివిధ రూపాలలో ప్రజలకు అందించినటువంటి ఒక్క ప్రభుత్వం ఉంటే ఛాలెంజ్ చూపించమనండి. 130 హామీలు ఇచ్చి 129 హామీల్ని సంపూర్ణంగా అమలు పరిచినటువంటి ఒక్క రాష్ట్రం ఉంటే చెప్పమనండి. ఒక్కటంటే ఒక్క పథకం తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్యలో వీరు భాగస్వామిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక్క పథకం పేరు చెప్పండి. మరి ఇంతటి దుర్మార్గాన్ని సృష్టించినటువంటి, దగాన్ని సృష్టించిన, దోపిడీని చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు అండగా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎన్నికల తర్వాత చాలా మంది జైలుకి వెళ్తారు అంటున్న ఒక కామెంట్ చేస్తున్నారు. అలాగే అటు పాలన చూసి ఓటేయండి అని మోదీ కూడా అడిగారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదంటున్నారు. ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి ధైర్యం చేయలేదు. మీకు మంచి జరిగితేనే, మా ప్రభుత్వం ద్వారా మేలు జరిగితేనే ఓటేమని అడిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు కానే కాదు. రీసెంట్గా కూడా మోడీ గారు హిందూయిజాన్ని ప్రస్తావిస్తూ వారు హిందూయిజాన్ని ప్రోత్సహించేలాగా వ్యాఖ్యలు చేసింది. ఇది ప్రపంచం చూస్తుంది. వీరు భానుప్రకాష్ గారు చేయట్లేదు అన్నంత మాత్రం అబద్ధం అయిపోదు కదా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అత్యధికమైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొదటి 3 రాష్ట్రాల్లో ఉంది. మొదటి 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉంది.
మరి NCB ఎలా రిపోర్ట్ బుకాయిస్తారు? చెప్పంటారా? ఏ NCB నోటితోటి రిపోర్ట్ మాట్లాడతారు? గంజాయి, 18వ స్థానంలో గంజాయి. ఉన్నటువంటి ఏపీ రాష్ట్రాన్ని ఏ విధంగా మాట్లాడతారు? జిఎస్డిపి, దేశ జిఎస్డిపి 7.5% ఉంటే 11.43% తోటి ఏపీ రాష్ట్రం జిఎస్డిపిలో నంబర్ 1 స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో ఉంది. అగ్రికల్చర్ లో 5వ స్థానంలో ఉంది. ఏ దానితోటి పోటీ? పారిశ్రామిక విధానంలో అప్పుల్లో నెంబర్ 1 లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉంది. అప్పుల్లో 8వ స్థానంలో ఉంది. ఏ విధంగా ఏ నోటితోటి మాట్లాడతారు? ఏ రికార్డ్స్ తీసుకొని మాట్లాడతారు? నేను ఇందాక చెప్పినట్టుగా నరవలేని నాలిక ఎటైనా మడతలు పెట్టడం ఒక్క ఎన్డీఏకే మాత్రమే చెల్లుతుంది. ఏ పార్టీ అయితే తిట్టిందో, ఏ పార్టీ అయితే దగా చేసిందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న నీచ స్థితిలో ఉన్నటువంటి ఎన్డీఏకి మాట్లాడే అధికారం లేదు. మొట్టమొదటిగా. రెండవది అలాంటి వాళ్ళు మీ పార్టీలో పెట్టుకున్నారు. బొత్స గారు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ బొత్స గారిని మాట్లాడే స్థాయి మీకు ఎక్కడుందండి? బొత్స గారిని మాట్లాడేటటువంటి స్థాయి మీకు ఎక్కడుంది? మాట్లాడద్దు. తెలంగాణలో ఏ విధమైనటువంటి పార్టీ తోటి తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది? మీకు వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని లోపాయికారికంగా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న మీకు ఏపీ రాష్ట్రంలో ప్రజలు అనేది కేవలం తెలుగుదేశం పార్టీ కొమ్ము గాయడానికి, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడేది తప్ప ప్రజల కోసం ఆ పొత్తు కాదు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జరిగినటువంటి దాడులన్నీ ఎందుకు జరిగాయి సార్? ఎందుకు ఒకే కమ్యూనిటీ, ఎందుకు తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న చోట్ల ఎందుకు జరిగాయి? ఎందుకు 29 చోట్ల అధికారులను మార్చిన చోట్ల ఇదంతా ప్లాన్. కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ సజావుగా జరగకుండా చేయాలనేటటువంటి కుయుక్తితోటి వారు చేసినటువంటి అయినా కూడా పక్కకు వెళ్లకుండా 12 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని సంకేతాన్ని ఇచ్చారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా మంచి చేశాం కాబట్టి 175లో గెలవాలి. మీలాగా ఒక 10 సీట్లకు లేదా 10 సీట్ల తాకట్టు పెట్టాం మేము చేయట్లేదు. తాకట్టు పెట్టినటువంటి మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుంది? ఈ రాష్ట్రానికి ఏం చేస్తుంది? మా పార్టీ విషయంలో మీకేం సంబంధం? మీరు చూసుకోండి. రాష్ట్రానికి సంబంధం కదా. ఒక రాష్ట్రానికి 10 సీట్ల కోసం అమ్మి వేసుకున్నటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దయచేసి వాస్తవాలు తెలుసుకొని కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టి సహకరించడానికి తప్ప మీ యొక్క పొత్తు వల్ల ప్రజలకు ఒరిగినటువంటి మంచి ఏంటి? మీరు చేయబోయే మేలేంటి? మీ ఉమ్మడి మేనిఫెస్టో